కడపలో ఏకకాలంలో 3 దుకాణాల్లో దొంగతనం జరగడం నగర వాసుల్లో కలకలం రేపింది. నగరంలోని రాజీవ్ మార్గులో గత అర్ధరాత్రి సోనోవిషన్ పక్కన గల కాంప్లెక్స్లోని కిరాణా సిమెంట్ దుకాణాలతో పాటు సమీపంలోని సలూన్ షాప్ పైకప్పు పీకి దొంగలు దుకాణాల్లోకి చొరబడ్డారు. ఈ సంఘటనలో నగదుతో పాటు సిగరెట్లు చోరీకి గురయ్యాయి. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటన జరిగిన తీరుపై ఆరా తీసి విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించి దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మొత్తం మీద దుకాణాల్లో బాధితులు ఎంత మేర నష్టపోయారనే విషయంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. ఈ క్రమంలో బాధితులు పోగొట్టుకున్న తమ సొమ్ము తిరిగి అందేలా చూడాలని కోరుతున్నారు. రాజీమార్గ్ ఎదురుగా సెలూన్ షాపు, ఒక ఫ్యాన్సీ అంగడి, తర్వాత సిమెంట్ అంగడి, ఈ 3 అంగళ్ళలో అర్ధరాత్రి పైన రేకులు పోసి దొంగ లోపలికి వచ్చేసి డబ్బులు, కొన్ని సిగరెట్ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, అమౌంట్ షాప్లో ఒక 25,000 దాకా అమౌంట్ తీసుకొని పోయినారు. ఏ షాప్లోనా? కటింగ్ షాప్లో, తర్వాత ఫ్యాన్సీ స్టోరు, సిమెంట్ అంగడి. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. దొంగ కూడా కనపడుతున్నాడు. పోలీసు వాళ్ళు కూడా చూసినారు, కనుక్కుంటాం అనే విధంగా చెప్పినారు. దీనికి ఏదన్నా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.